This one service will be a real value add now. Give me some model view. No, I'm not carrying any business card. Next ఇంకొకటి స్మార్ట్ కార్డ్ స్మార్ట్ కార్డ్ ఏంటంటే ఆటో కట్ ఆఫ్ ఆఫ్ చేస్తుంది ఆటో కట్ ఆఫ్ అంటే ముందే మనకి ఇంకొకటి ఇప్పటివరకు ఎలక్ట్రిసిటీ మీటర్గా వస్తుంది ఇప్పుడు మనం ఒక ఫోటో తీసుకోవాలంటే మీటర్ రీడింగ్ మొత్తం ఇస్తే I'm Sikindar Reddy, my co-founder Vinay. Bharat Smart Services ఒక తెలంగాణ స్టార్టప్ అండ్ ఇప్పుడు మనం ప్లే స్టోర్ నుంచి యాప్ని డౌన్లోడ్ చేసుకొని యాజ్ ఏ కన్జ్యూమర్ ఆల్వేస్ అంటే మీరు ఇప్పుడు కూడా యూజ్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ 5 lakh ప్లస్ డౌన్లోడ్స్ ఉన్నాయి, యూజర్స్ ఆర్ యూజింగ్ ఇట్. సో ప్రజెంట్లీ మన ఉన్న ఎగ్జిస్టింగ్ మీటర్ని ఒక ఫోటోగ్రాఫ్ తీసుకొని మన ఎక్స్పెక్టెడ్ బిల్ ఎంత వస్తుంది అనే ఒక ఇన్సైట్ ఉంది. సో దీంట్లో ఏంటంటే ఫిజికల్గా మనం వెళ్ళి మీటర్ రీడింగ్ చేయాలి. ఓకేనా, ఎంత ఫ్రీక్వెంట్గా చేస్తే అంత మంచి ఇన్సైట్స్ వస్తాయి. సో అది కూడా వెరీ యూస్ఫుల్గా యూజ్ చేస్తున్నారు, అదొక సెగ్మెంట్. బట్ దాన్ని ఫర్దర్గా ఆటోమేట్ చేయడానికి బిజిలీ వాటర్ ఫర్దర్గా ఇంకా ఆటోమేట్ చేయడానికి వాట్ వీ హ్యావ్ కమ్ అప్ విత్, వీ కేమ్ అప్ విత్ ఏఐ పవర్డ్ బిజిలీ ఆడిటర్. ఇప్పుడు ఈ డివైస్ ఏం చేస్తుందంటే వన్ డివైస్ అప్లయన్స్ వైజ్ ఎంత కన్జ్యూమ్ చేస్తుందని ఒక ఇన్సైట్ వస్తుంది. మన ఇంట్లో చాలాసార్లు ఇప్పుడు మన కరెంట్ బిల్ ఎక్కువ వచ్చింది, ఎందుకు వచ్చింది ఆ డౌట్ ఎట్లనే క్లియర్ అయిందా? డిస్కామ్ నుంచి మీకు ఆ ఆన్సర్ వస్తుందా? ఈ సొల్యూషన్ ఈజ్ దిస్. మీరు మా క్లైమేట్ యోధా టీమ్కి కాల్ చేయండి, వీ విల్ కమ్ డౌన్, వీ విల్ క్లియర్ యువర్ డౌట్. హై బిల్ ఎందుకు వచ్చింది, దానికి రీజన్ ఏంది, దాన్ని ఆప్టిమైజ్ ఎట్లా చేసుకోవచ్చు అనే ఒక స్టెప్ బై స్టెప్ గైడెన్స్ మేము ఇవ్వగలుగుతాం. సో ఇది ఆటోమేషన్తో ఆటోమేటిక్గా. ఇప్పుడు దీన్ని పెట్టడం వల్ల ఏమవుతుందంటే మనం భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్ యూజ్ చేసినప్పుడు ఇప్పుడు మీరు ప్లే స్టోర్లో డౌన్లోడ్ చేస్తే కూడా మీకు డెమో గ్రీన్ డేస్ అని వస్తుంది. సో ఆ డెమో గ్రీన్ డేస్ ఈజ్ నథింగ్ బట్ ఒక లైవ్ డేటా, ఒక సిమ్యులేషన్ చేసిన డేటాని, ఒక లైవ్ యూస్ కేస్ని మీకు అందరికి షేర్ చేస్తున్నాం అన్నట్టు. సో అక్కడ ఒక టార్గెట్ సెట్ చేసుకోవచ్చు, ఆ టార్గెట్ని డైలీకి తీసుకొస్తున్నాము, డైలీది అవర్లీకి తీసుకొస్తున్నాము. అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం ఎంత సేవ్ చేసుకోవచ్చు అనే ఒక ఇన్సైట్ ఇవ్వగలుగుతున్నాం. ఓకే, అదొక ఆస్పెక్ట్. సో ఇక్కడ మానిటరింగ్ అవుతుంది. నెక్స్ట్ మీరు కంట్రోల్ కూడా చేయాలనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ కూడా చేయాలనుకుంటే స్మార్ట్ ప్లగ్. సో ఇప్పుడు నేను ఒక ఫర్ ఎగ్జాంపుల్ గీజర్ కనెక్ట్ చేసిన, గీజర్ యూజువల్ ప్రాక్టీస్ ఏంది, మనము ఆటో కట్ ఆఫ్ అయినాక ఆఫ్ చేసేస్తాం. ఆటో కట్ ఆఫ్ ముందే మనకి అడిక్వేట్ టెంపరేచర్ వాటర్ ఉంటాయి అక్కడ. సో నేను ఏం చేస్తున్నాను, దీన్ని స్మార్ట్ ప్లగ్ కనెక్ట్ చేస్తాను. స్మార్ట్ ప్లగ్ ఒక 1 week స్టడీ చేసింది ప్యాటర్న్ని, అసలు గీజర్ని ఎట్లా యూజ్ చేస్తున్నాం, ఏం యూజ్ చేస్తున్నాం, ఎంత స్కోప్ ఉంది. సో ఏఐ విల్ గివ్ ద రికమెండేషన్. ఆ రికమెండేషన్స్ అప్లై చేసుకుంటే నేను డైలీ 0.5 units ఆల్మోస్ట్ ఒక మంత్లో 15 to 20 units సేవ్ చేసుకోగలిగాను ఒక్క గీజర్లో. అదర్వైజ్ జస్ట్ లైక్ దట్ వీఆర్ యూజింగ్. ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఒక యూనిట్ కన్జ్యూమ్ చేస్తున్నామంటే అది మనీ సేవింగ్ అనే కాదు, ఇట్ ఈస్ జనరేటింగ్ 1 kg ఆల్మోస్ట్ 1 kg ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్లో ఇట్ విల్ స్టే ఫర్ 400 years. This is what we are giving for our next generation. So whatever lavishly we are spending, that will kill our future generation and make their life very tough. So our point of view la ippudu conservation aspect la we can help you out easy ga.
సో ఇప్పుడు మనం ఇట్లాంటిది ఇప్పుడు ఒక సబ్సిడీ కస్టమర్ ఉన్నారు, గృహజ్యోతి ఉండని లేకపోతే 200 యూనిట్స్ దగ్గర ఉండి ఈ ఒక్క ప్లగ్ తీసుకున్నారనుకోండి, 200 కంటే లోవర్ తీసుకొస్తే దీని పైసలు ఒక నెలలో వచ్చేసినాయి రిటర్న్. యువర్ రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఎ మంత్ అండ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ఎనార్మస్ ఈజ్ ప్రైస్లెస్. సో మనం అందరం కలెక్టివ్గా ఈ మిషన్ కోసం వర్క్ చేయాలి. దట్ ఈస్ హౌ వీ షుడ్ ట్రై అండ్ హెల్ప్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. మన కోసం మనం చేసుకుంటున్నాం, ఇండైరెక్ట్గా చాలామందికి హెల్ప్ అవుతుంది. సో ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో రీసెంట్గా ఒక క్లైమేట్ యోధా మూమెంట్ అని కూడా స్టార్ట్ చేస్తాం. అగైన్ మన కలెక్టివ్ యాక్షన్స్, మనకి ఇండిపెండెన్స్ ఊరికనే రాలే కదా, కలెక్టివ్గా అందరు వర్క్ చేసినప్పుడే వచ్చింది. సిమిలర్ థీమ్ ఈరోజు రిక్వైర్మెంట్ ఈజ్ దేర్ ఫర్ ఫైట్ ఫర్ క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ని 1.5 డిగ్రీ సెంటిగ్రేడ్ కంటే ఇంకా గ్లోబల్ వార్మింగ్ దానికంటే ఎక్కువ కాకుండా చూడాలి. అయ్యిందంటే ఏమవుతుంది, దెన్ ద టెంపరేచర్ విల్ బికమ్ ఇర్రివర్సబుల్ స్టేట్ అన్నట్టు. ఇప్పుడు మనకి ఇంకా ఎక్కువ ఎండలు ఉన్నాయనుకోండి, కామన్ మ్యాన్ విల్ సఫర్ ఏ లాట్. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ క్రియేట్ చేస్తూ ఎవరికైతే కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది ఆర్ లేకుంటే ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో హెల్ప్ కావాలి, తగ్గించుకోవాలి, అన్ని ఆస్పెక్ట్స్లో క్లైమేట్ యోధా సర్వీసెస్ విల్ బీ అవైలబుల్. వీ వాంట్ టు ఎంపవర్ యాజ్ మెనీ యాజ్ పాసిబుల్. యాజ్ ఏ తెలంగాణ స్టార్టప్ అక్రాస్ ద గ్లోబ్ క్లైమేట్ యోధా సర్వీసెస్ విల్ బీ దేర్ టు హెల్ప్ కన్జ్యూమర్స్. ప్రతి ఒక్క కన్జ్యూమర్కి హెల్ప్ చేయడానికి వీ విల్ డూ అవర్ బిట్ వాట్ ఎవర్ పాసిబుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది AI పవర్డ్ బిజిలీ ఆడిటర్. ఇది జస్ట్ 1500 రూపీస్ సింగిల్ ఫేస్ డివైస్, ఓకేనా. అండ్ మీరు ప్రాపర్గా యూజ్ చేసి ఒక ఇయర్లో మీరు మంచి డీసెంట్ రిడక్షన్ తీసుకురాగలిగితే మీరు ఎనర్జీ రిటర్న్స్ మీద ప్రోగ్రామ్లో ఎన్రోల్ అయ్యి యూ కెన్ గెట్ బ్యాక్ యువర్ 1500 రూపీస్ బ్యాక్ ఆల్సో. ఓకే, దిస్ వన్ ఆస్పెక్ట్. నెక్స్ట్ ఆస్పెక్ట్ ఆ ప్లగ్ ఇయర్ అండ్ దిస్ ఈజ్ స్మార్ట్ ప్లగ్. ఇది జస్ట్ 1000 రూపీస్. మీరు ఒక గీజర్ కనెక్ట్ చేయండి, మీకు ఏం సబ్సిడీ లేకున్నా కానీ 4-5 నెలల్లో దీని పైసలు మీకు రిటర్న్ వచ్చేస్తాయి. అంత సేవింగ్ అయితే మీరు ఈజీగా చేసుకోగలుగుతారు. నెక్స్ట్ ఒకవేళ మీరు సబ్సిడీ కస్టమర్ అయితే మీకు ఒక నెలలోనే రిటర్న్ వస్తాయి, ఓకేనా. దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్. సో యాజ్ ఎ యాప్ భారత్ స్మార్ట్ సర్వీసెస్ యాప్, మా థీమ్ వచ్చేసి కూడా AI పవర్డ్ యాప్ ఫర్ ఎవ్రీ వన్. ఇప్పుడు మీరు ప్లే స్టోర్ నుంచి యాప్ ఇన్స్టాల్ చేసుకొని మీ మీటర్ని ఒక ఫోటోగ్రాఫ్ తీసుకుంటే మీ ఎంత బిల్ వస్తుందనే ఒక ఇన్సైట్ మీకు ఆటోమేటిక్గా వస్తుంది, ఓకేనా. సో మీరు ఇప్పుడు ఉన్న ఎగ్జిస్టింగ్ యాజ్ ఎ యూజర్ కూడా మీరు ఫ్రీలీ యూ కెన్ యూజ్. ఫర్దర్గా మీకు ఆటోమేటిక్గా డేటా కావాలనుకున్నప్పుడు బిజిలీ ఆడిటర్ ఆర్ స్మార్ట్ ప్లగ్ని యూజ్ చేయండి. మీకు డౌట్ ఉంది, వన్ టైం క్లియర్ చేసుకోవాలి, క్లైమేట్ యోధా సర్వీసెస్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు ఇంకా అంటే వెరీ సూన్ అవి లైవ్ చేస్తాము. సో దట్ మీకు ఒకసారి వచ్చేసి క్లైమేట్ యోధా వచ్చేసి మీకు హెల్ప్ చేస్తాడు. మీ అప్లయన్స్ వైజ్ హోమ్ ఆడిట్ చేసేసి ఒక రిపోర్ట్ ఇస్తాడు, ఏ అప్లయన్స్ యాక్చువల్ ఎంత కన్జ్యూమ్ చేయాల్సి ఉంటే ఎంత చేస్తుంది, ఇప్పుడు హౌ యూ క్యాన్ రెడ్యూస్ ఇట్ ఫర్దర్, అట్లాంటి టిప్స్ కూడా ఇస్తారు. థ్యాంక్ యూ. అంటే ఇప్పుడు యాప్ యూజ్ చేసుకొని మనం ఆ సర్వీసెస్లో ఎన్రోల్ కావచ్చు. ఎన్రోల్ అయితే వీ విల్ హెల్ప్ యూ అవుట్. సో అట్లా మీరు డైరెక్ట్గా స్టాఫ్ అంటే క్లైమేట్ యోధాని ఎంపవర్ చేస్తాం. ఇప్పుడు అట్లా ఏమైందంటే డీసెంట్రలైజ్ వర్క్ ఫోర్స్కి ఒక ఎంపవర్మెంట్ ఇచ్చినాము. వాళ్ళు వచ్చి మీకు రెస్పెక్టివ్ కన్జ్యూమర్స్ ప్లేస్లో దే విల్ హెల్ప్ యూ అవుట్. సో యాప్లో సపోర్ట్ మెకానిజం ఉంది, ఓకేనా. వాట్సాప్ నుంచి చాట్ చేయొచ్చు, ఓకేనా. యూ కెన్ ఆల్వేస్ కనెక్ట్ విత్ అస్ అండ్ వీ విల్ ట్రై టు హెల్ప్ యూ అవుట్. యా ప్రతి అపార్ట్మెంట్లో అసలు మనం అపార్ట్మెంట్లో ఒక నేబర్హుడ్ కన్జంప్షన్ అంటారు. అదే సేమ్ వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారు, మా ఇంట్లో ఎంతమంది ఉన్నారు, అప్లయన్సెస్ అన్నీ ఉన్నాయి, బట్ వాళ్ళ ఇంట్లో ఎక్కువ బిల్లు వస్తుంది, తక్కువ బిల్లు వస్తుంది, ఈ కంపారిజన్ ఉంటుంది. దీన్ని ఒక పాజిటివ్ డైరెక్షన్లో తీసుకుపోవడానికి కూడా యాప్లో తీసుకొస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక అపార్ట్మెంట్లో బెస్ట్ ఆప్టిమల్గా యూజ్ చేసే వాళ్ళు ఎవరున్నారు అనే ఒక ఇన్సైట్ని ఇచ్చేసి అపార్ట్మెంట్ లెవెల్లో కూడా ఒక ఎంగేజింగ్ ఎలిమెంట్ తీసుకురావచ్చు అన్నట్టు. అపార్ట్మెంట్లో ఏంది, ఇప్పుడు ఒక బిజిలీ ఆడిటర్ ఉంది, ఒక ఇండివిజువల్ ఫ్లాట్కి పెట్టుకుంటే వాళ్ళకి దే కెన్ గెట్ దట్. ఇనిషియల్గా ఒక్కరు తీసుకుంటే చాలండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ వేరే వాళ్ళకి షేర్ చేస్తే వాళ్ళు ఆటోమేటిక్గా తీసుకుంటారు. వీఆర్ ష్యూర్ ఆఫ్ రిజల్ట్స్. జస్ట్ యూజ్ చేస్తే 100% యూ కెన్ ఫైండ్ సేవింగ్స్. బికాజ్ ఇప్పటివరకు మేము చేసిన ఆడిట్ సర్వేలో వేస్టేజ్ లేని ఇల్లే లేదు. ఈరోజు నేను యాజ్ ఎ ఫౌండర్, ఐఎమ్ సేయింగ్ కో-ఫౌండర్, ఇప్పుడు మా ఇంట్లో కూడా ఓన్లీ సర్టెన్ ఎక్స్టెంట్ నేను అడ్రస్ చేయగలిగిన, ఇంకా అన్అడ్రస్ చేయాల్సినవి చాలా ఉన్నాయి. కరెక్ట్. ఇప్పుడు గేటెడ్ సొసైటీస్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే సబ్మిటరింగ్ ఉంటుంది కదా, ఆ సొసైటీస్కి నేను అర్జ్ చేస్తుంది ఏంటంటే మా సొల్యూషన్ తీసుకుంటే మీరు కన్జ్యూమర్కి అక్యురేట్ బిల్లింగ్ ఇవ్వచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకు డౌట్ ఉంటుంది,
అసలు మీకు ఇన్కమింగ్ పాయింట్లు ఎంత వచ్చింది, మీరు హెచ్టీ కన్జ్యూమర్ లాగా తీసుకొని ఉంటారు, మీరు ఎంత పే చేస్తున్నారు డిస్కామ్కి, అది మీరు అప్లయన్స్ వైజ్ ఎట్లా అంటే ఇండివిజువల్ ఓనర్ వైజ్ ఫ్లాట్ వైజ్ ఎట్లా సెగ్రిగేట్ చేస్తారు, ఆ కంప్లీట్ బిల్లింగ్ లాజిక్ని మేము అబ్సల్యూట్ అక్యురేట్గా ట్రాన్స్పరెంట్గా ఇవ్వగలుగుతాం. సో దట్ హౌస్ ఓనర్స్కి కూడా ఏం డౌట్ ఉండదు. థ్యాంక్ యూ వెరీ మచ్.